ఏం లేదా నువ్వు లూము రాసుకున్నా పర్లేదు, మళ్ళీ వాళ్ళకే. సో లూబ్రికెంట్ సరే, అలోవెరా జెల్ విచ్ ఇస్ వెరీ కెమికల్ ఏది కాకుండా న్యాచురల్ ఉండే ప్రతి ఒక్క జెల్ వాళ్ళు అప్లై చేస్తూ రాస్తుంటారు మసాజ్. 2-3 వీక్స్లో రెగ్యులర్ చేయాలి. ఆటోమేటిక్గా కాళ్ళు పగుళ్ళు ఏవైతే ఉన్నాయో, అరిపాదాలు మంటలు ఏమున్నాయో అవన్నీ తగ్గుతుంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అమ్మా, నమస్తే. నమస్తే నమస్తే అండి, మీ పేరు? కరణ్ సింగ్ అమ్మా, కరణ్ సింగ్. నా మోకాలు వస్తున్నాయి, కాళ్ళు మంటలు వేస్తున్నాయి. అరిపాదాలండి? పాదం మంట, మోకాలు మంట? మోకాళ్ళు నొస్తుంది, కాళ్ళు ఏమో మంటలు వేస్తున్నాయి. మంటలు వేస్తున్నాయి. మీరేం పని చేస్తారండి? అడ్వకేట్ ఉన్నారా? రిటైర్డ్ టీచర్ ఉన్నారు. మీకు సాక్స్ వేసి అలవాటు ఉంటుందా? షూ సాక్స్ వేసుకొని అలాంటి అలవాటు లేవు కదా? సరేనండి, ఇప్పుడే అదే చెప్పాను, అరిపాదాల మంటలు చెప్పాను. నూనె అయితే అవునండి, మీరు ఇంట్లోనే తయారు చేసుకుని ఒక ఆయిల్ చెప్తానండి, అది మీరు అది అప్లై చేసుకుంటే చాలు. ఈ ప్రోగ్రామ్ వింటూ ఉండండి, వింటూ ఉన్నప్పుడు మీకు చెప్తా ఉంటాను. అట్లా అపోహ ఒక మిత్ ఉంటుంది. ఏమంటారంటే గుజ్జు ఉన్నది బాగా తినేస్తే మనకి గుజ్జు వచ్చేస్తుంది అనుకుంటా. చిన్నప్పుడు చూడండి, బాగా నువ్వు అరటిపండు ఏదో పండు తినరా నీకు బలం వచ్చేస్తా అంటాం కదా. ఇవన్నీ జస్ట్ మిత్ అంతే, వాళ్ళ కోసం ఏదో ఉపశమనం కోసం ఇవ్వడానికి గురించి. జనరల్గా చూడండి, బాడీ మనం తినిన తర్వాత అది బాడీ తయారు చేసుకొని రావాలి. సో అందుకని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్లో మార్పులు చిన్న చేస్తే సరిపోతుంది. అది ఎట్లా అంటే గుజ్జు అంటే కాల్షియం హెవీగా ఉండే తోటకూర కానీ, పొన్నగంటి కూర కానీ, బచ్చల కూర కానీ ఏవైతే ఉన్నాయో ఇవి రెగ్యులర్గా వాళ్ళు పప్పులో కానీ లేకపోతే పులుసులా కానీ చేసుకొని తినచ్చు. పులుపు ఆహారంలో మాత్రం భాగం చేసుకోవాలి. ప్రతిరోజు ఏ ఆకుకూర ఉందో పులుపు ఆకుకూర కాకుండా, అంటే మన గోంగూర అయినట్టు కాకుండా మిగతా ఏవైతే ఉందో జస్ట్ బాయిల్ చేసేసి లైట్ ఉప్పు జీలకర్ర పొడి వేసుకొని అలా తాగేయడమే. అంటే వాతాన్ని పెంచే ఆకుకూరలు కాకుండా మిగతా అంతా మీకు అర్థమైపోయింది. సో అప్పుడు ఏంటంటే తెలుసుకుందాం. కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. మా వారికి కాళ్ళ మీద వెన్నుకోస్తున్నాయి మేడం. ఓకే. బ్లాక్ గా వచ్చి బుద్ధి అంటే షుగర్ ఉంది ఎప్పటి నుంచో, 66 years. ఓకే. అది ప్రస్తుతం ఆ కాళ్ళు బాధ, వాటి వల్ల నొప్పిగా ఉంది. సారీ అండి, నొప్పిగా ఉండి ఇబ్బంది పడుతున్నారు. దానికి పరిష్కారం చెప్తారని చేస్తున్నాను మేడం. వీలైనంత వరకు నాన్ వెజ్ ఆపండి. నాన్ వెజ్ ఆపితే చాలా వేగంగా తగ్గిపోతుంది. మసాలా ఎక్కువ తినడం వల్ల, ఎక్కువసేపు నిలబడడం వల్ల వస్తుంది. అది ఇందాక అదే చెప్పుకున్నాం కదా, ఎంతవరకు ఉందో అంతవరకు బాగా వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు పెట్టుకొని మంచిగా మసాజ్ చేసుకుంటే ఆ నరాల్లో ఉండేవి లూజ్ అవుతాయి ఎక్స్టర్నల్గా. ఇంటర్నల్గా మనం చేసినప్పుడు ఇందాక చప్పటాన్ని అట్లీస్ట్ ఒక 2-3 వారాలు మరీ హెవీ మసాలాలు ఏం వాడకుండా ఏదో తిన్నామో లేదా అన్నట్టు చప్పటాన్ని తింటున్నప్పుడు ఈ నొప్పులు మంటలు తగ్గుతాయి, వెరికోజ్. తర్వాత లేచి థెరపీస్ కానీ, ఆకుపంచర్, ఆకుప్రెజర్లో కానీ, కప్పింగ్ థెరపీ కానీ ఇట్లా చేసుకుంటే వేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. వాళ్ళు చేయాల్సింది కాలు కొంచెం పైన పెట్టుకొని కింద పడుకుంటే ఉపశమనం, దానిలో తగ్గుతుంది.